హలో అందరికీ. ఈ న్యూ ఇయర్‌కి మన చేతులతో మన ఇంట్లో డోనట్ కేక్ చేసేసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో 1 కప్ షుగర్ వేసుకోండి. అలాగే 2 ఆర్ 3 ఇలాచీ వేసుకోండి. దీన్ని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోండి. దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో 1 కప్పు ఆయిల్ అలాగే 2 ఎగ్స్ 2 వేసి బీట్ చేయండి. ఈ ఆయిల్ వేయడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. చాలామంది హోమ్ మేడ్ కేక్ చేస్తున్నప్పుడు స్మెల్ వచ్చేస్తుంది, ఎగ్ స్మెల్ అనుకుంటారు, ఎసెన్స్ ఏమీ లేకపోతే. దానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను. దీంట్లో మీరు ఇలాచి అలాగే 1 స్పూన్ నిమ్మరసం వేసుకోండి. ఎగ్ స్మెల్ అనేది రాదు. షుగర్ బౌల్లో మనం బీట్ చేసుకున్న ఎగ్ కూడా వేసేసి బాగా కలిపేయండి. సో ఇలా కలిపిన తర్వాత 1 కప్పు మైదా అనేది తీసుకోండి. దాన్ని కూడా బాగా కలిపేయండి. సో ఇలా కలిపిన తర్వాత దాన్ని 30 మినిట్స్ అనేది ఉంచేయండి. అప్పుడే మొత్తం బాగా పొంగుతుంది పిండి అనేది. ఆ తర్వాత దానికోసం కేక్ మౌల్డ్ అనేది తీసుకోండి. దానికి బటర్ రాసేసుకుని కొంచెం మైదా పౌడర్ జల్లేసి దాన్ని మొత్తం పౌడర్ అంతా బయటికి తీసేయండి. ఇలా చేయడం వల్ల కేక్ అనేది బౌల్కి అనేది అస్సలు పట్టుకోదు. సో మనం పిండి అంతా వేసేసాక దాన్ని ఇలా అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. సో నేను పైన గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీ కూడా వేశాను. సో నేను ఇప్పుడు స్టవ్ మీద ఆల్రెడీ ఒక 10 మినిట్స్ నుంచి శాండ్ అనేది హీట్ చేసి పెట్టుకున్నాను. దానిపైన ఈ కేక్ మౌల్డ్ అనేది పెట్టేశాను. సో దీన్ని ఒక 20 to 30 మినిట్స్ అనేది కుక్ చేయాలి. అది కూడా లో ఫ్లేమ్ మీద. చూసారు కదా కేక్ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో. సో ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు కేక్ని నేను వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఆ హీట్లోనే కేక్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే ఆ బౌల్ హీట్కి కేక్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూసారు కదా కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.